హాయ్ ఫ్రెండ్స్, పచ్చి బఠానీతో సింపుల్గా ఈవినింగ్ స్నాక్ అయితే ఈరోజు వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరుణ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే మనకి ఇలాగా పచ్చి బఠానీలు దొరుకుతాయి కదా, మనకి మార్కెట్లో అయితే ఇప్పుడు చాలా వస్తున్నాయండి. సో మనకు సేమ్ చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అలాగే ఉంటాయి అన్నమాట. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. సో ఇలాగ మనము బఠానీ గింజలన్నీ తీసేసుకున్నాము అంటే, సో ఇది పచ్చి బఠానీ అండి, మనకి షాపులలో దొరికేది కాదు. సో ఇవన్నీ అయితే నేను మీకు తీసేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, సో మనకైతే ఇన్ని బఠానీలు అయితే వచ్చాయి కదా. సో వీటి ఏంటంటే ఒక 2-3 సార్లు అయితే నీట్గా కడిగేసేయండి. మనకు కాయ లోపల ఉన్నా కానీ విత్తనాలు కడిగేయాలన్నమాట. ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసామా అంటే తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకోవచ్చు అనమాట. ఇవి పచ్చివే కదా, ఇలాగే చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే అది అంత టేస్ట్గా ఉండదు అనమాట. సో మనం దీన్ని ఉడకబెట్టి చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను కొంచెం వాటర్ వేసి పెట్టాను, ఒక కొద్దిగంత సాల్ట్ వేసాను. క్వాంటిటీని బట్టి అయితే సాల్ట్ వేయండి. కాకపోతే మీరు ఇక్కడ కొద్దిగంత వేయండి, మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కదా అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇవేంటంటే ఒక 6 to 7 మినిట్స్లో అయితే మనకి ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత వాటర్లోంచి అయితే తీసేయండి వాటిని. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి 2 టీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసాము అంటే అది కొంచెం వేడైన తర్వాత ఒక చిన్నగా కట్ చేసిన ఆనియన్ అయితే వేసాను. ఎందుకంటే మనకి కొన్ని ఉన్నాయి కదా, నేను కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. సో అది కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, మీరు పచ్చిమిర్చి తినలేము అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఫ్రెండ్స్, మరీ కారం వద్దు అనుకున్నప్పుడు. ఎందుకంటే మనం కారం కూడా యాడ్ చేస్తాం కదా, అందుకని అనమాట. సో ఇక్కడ మనకి ఇది ఏంటంటే మాడకూడదు ఫ్రెండ్స్, అది మాడిపోతే బాగోదు అనమాట. సో కొద్దిగా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు అనుకుంటే వెల్లుల్లి రెప్పలు ఉంటాయి కదా, కచ్చపచ్చగా దంచి కూడా వేసుకోవచ్చు, ఆ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఒక చిటికెడంత పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంత కారము, కొద్దిగా అంత సాల్ట్ అనమాట. మనం ఇంతకుముందు ఉడకబెట్టేటప్పుడు కూడా వేసాం కదా. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా అనమాట. ధనియాల పొడి లేకపోతే మాత్రం వెజ్ కర్రీ మసాలా ఉంటుంది కదా, మనం ప్రిపేర్ చేస్తాము. నేను ఐ బటన్లో లింక్ ఇస్తాను, అదైనా వేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అదే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్టవ్ మాత్రం మొత్తం లో ఫ్లేమ్లోనే ఉందన్నమాట. మనకు కారం మాడిపోతే కలర్ బాగోదు. సో అందుకని కారం మాడిపోకుండా తర్వాత ఒక్క 30 సెకండ్స్ అలా ఫ్రై చేసిన తర్వాత మనమైతే బఠానీలు యాడ్ చేస్తామన్నమాట ఇక్కడ. సో చూసారా, ఇది ఒక 1 మినిట్ పాటు మనం ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు మనకి, ఎందుకంటే మనం ఉడకబెట్టాము కదా. సో దానికి మసాలా పడితే సరిపోతుంది అనమాట. సో ఈవినింగ్ స్నాక్ అయితే బఠానీలు ఎప్పుడు తినేదానికంటే ఇలా చేసుకున్నారనుకోండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. అది వేడివేడిగా ఉన్నప్పుడు మనం తినేటప్పుడు, ఇప్పుడు చివరిని వచ్చేసి నేను కొత్తిమీర యాడ్ చేశాను ఫ్రెండ్స్. మనం తినేటప్పుడు ఏంటంటే వేసుకున్న తర్వాత దాంట్లో లైట్గా కొంచెం నిమ్మరసం పైనుంచి వేసుకున్నామంటే అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు, ఎందుకంటే మనకి ఇప్పుడు ఈజీగా అవైలబుల్లో దొరుకుతుంది కదా పచ్చి బఠానీ అనేది. ఒకసారి అయితే మీరు కూడా ప్రిపేర్ చేయండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ ఇష్టంగా తినొచ్చు అనమాట. ఎందుకంటే మన బఠానీ కూడా మెత్తగా ఉడికిపోయింది కదా, పచ్చి బఠానీ ప్లస్ మెత్తగా ఉడికిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి ప్రిపేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.